కాంగ్రెస్ పార్టీ ఎంత స్పీడ్ గా ఎదిగిందో అంతే స్పీడ్ గా ఓడిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలోని టీఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ నెల 27న జరిగే వరంగల్ సభ విజయవంతం చేయాలని నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్లలో తప్ప 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పెద్ద మీటింగ్లు పెట్టలేదని, ఇప్పుడు పెట్టే ఈ మీటింగ్ ప్రతిష్టాత్మకమైందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి నియోజకవర్గం నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారని, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి 1,00,000 మంది హాజరు కావాలని అన్నారు. ఎంత స్పీడ్ గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్ గా ఓడిందని, రేవంత్ రెడ్డి వచ్చాక ప్రజలకు ఆస్తులు అమ్ముదామన్నా కుదవ పెడదామన్నా వీలు లేకుండా పోయిందని అన్నారు. వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదని, ఏ వ్యాపారిని అడిగినా వ్యాపారం లేదు అంటున్నారన్నారు. రేవంత్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, ఒక్కో మండలంలో చూస్తే 5,001 మందికి రుణమాఫీ అయితే 7,300 మందికి రుణమాఫీ కాలేదన్నారు. గజ్వేల్లో ప్రతి కులానికి ఏదో విధంగా బీఆర్ఎస్ పాలనలో న్యాయం చేశామని, లోకల్ బాడీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు లాభం అవుతుందన్నారు. నాయకులు సమావేశానికి కార్లలో కాకుండా కార్యకర్తలతో బస్సులో రావాలని, సభకు వచ్చిన కార్యకర్తలను నాయకులు ఇంటికి చేర్చే వరకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళా నాయకులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వచ్చిన ప్రతి కార్యకర్త సభకు హాజరు కావాల్సిందేనని, నాయకులు మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసుకోవాలని, నాయకులు పనిచేస్తే లోకల్ బాడీ ఎన్నికల్లో మనమే గెలుస్తామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు మనమే గెలుస్తామని, బీఆర్ఎస్ పాలనలో ఇండ్లు షాపులు కిరాయికి దొరికేవి కావని, ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులో కనబడుతున్నాయని అన్నారు. దేవుడిపై ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడైనా అబద్ధాలు చెప్తాడన్నారు. యంగ్ ఇండియా స్కూల్ బ్రాండ్ అన్న రేవంత్ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాడని, బీఆర్ఎస్ పాలనలో ఇండ్లు షాపులు కిరాయికి దొరికేవి కావని, ఇప్పుడు ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులే కనబడుతున్నాయని అన్నారు. దేవుడిపై ఒట్టు పెట్టి దేవుణ్ణే మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని, అటు అసెంబ్లీలో ఇటు బయట ఎక్కడైనా అబద్ధాలు చెప్తాడన్నారు. యంగ్ ఇండియా స్కూల్ బ్రాండ్ అన్న రేవంత్ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు, అబద్ధాలు చెప్పడం, చెట్లు నరుకుడు ఇవి రేవంత్ రెడ్డి బ్రాండ్లని అన్నారు. చెట్లు పెట్టడం కేసీఆర్ వంతు అయితే చెట్లు నరుకుడు రేవంత్ రెడ్డి వంతు అన్నారు. ఎకరాలకు ఎకరాలు చెట్లు నరికేస్తున్నాడన్నారు. రైతులు చెట్లు నరికితే కేసులు పెడితే 400 ఎకరాలలో చెట్లు నరికితే రేవంత్ రెడ్డిపై కేసులు వెయ్యొద్దా అన్నారు. 170 కోట్ల లంచం ఇచ్చి అప్పులు తెచ్చింది రేవంత్ రెడ్డి అని, 400 ఎకరాల భూమి కూడబెట్టి 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారన్నారు. అడిగితే పెట్టలేదు అంటున్నారని, సమాచార హక్కు చట్టం ప్రకారం అప్లికేషన్ పెట్టామన్నారు. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ పార్టీ లేచే పరిస్థితి లేదన్నారు. గ్రామాలలో సన్నబియ్యం ఇస్తున్నారు, అందులో 40% నూకలేనని, నూకలు లేకుండా గురుకులాలకు కేసీఆర్ ఏ విధంగా సన్నబియ్యం ఇచ్చారో అదే విధంగా ఇవ్వండన్నారు. వడ్లు కొనమని అడిగితే నూకలు బుక్కండి అన్నది బీజేపీ ప్రభుత్వం అయితే, నూకలు ఉన్న బియ్యం ప్రజలకు ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. 14,000 కోట్ల రూపాయల రైతు బంధు ఎగ్గొట్టి అసంపూర్తిగా రుణమాఫీ చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా కాలంలో కూడా రైతు బంధు ఇచ్చారని, కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అయితే, నేడు కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని, సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్ ధర్నా చేస్తున్నారన్నారు. కష్టపడ్డ కార్యకర్తలను గెలిపించుకుందామన్నారు. నువ్వు తప్పు చేసినావు కనుకనే నేను ఫైల్ చూడడానికి వస్తా అంటే ముఖం చాటేసినావు. ఇప్పుడు ఏమైతుంది, ఆ టీజీఐసి ఎండి రేపు జైలుకు పోవాల్సి వస్తుంది. ఎందుకు? అడవులు నరికినందుకు, తప్పు చేసినందుకు, ఇవాళ జింకలు చనిపోయినందుకు, నువ్వు అటవీ శాఖ అనుమతులు తీసుకోకుండా రాత్రికి రాత్రి 100 జేసీబీలు పెట్టి చెట్లు నరికినందుకు రేపు నీకు శిక్ష తప్పదు. ఇవాళ రేవంత్ రెడ్డి పాపానికి ఒక టీజీఐసి ఎండిఓ, ఒక ఫారెస్ట్ అధికారో, రేపు ఐఏఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా రోజు ఎన్నుకో ముందు అన్ని బయటకు వస్తాయి. అంటే ఇంకా రోజు రోజుకి ఇంత పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడిపోతే తప్ప అది లేసేటట్టు లేదు కదా. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ గవర్నమెంట్ లేసేది లేదు. కాంగ్రెస్ వల్ల చెప్తుంది, మాకు ఎమ్మెల్యేలే చెప్పారు అసెంబ్లీలో, అలా అయిపోయింది మా పనిగా, అయిపోయింది మా పని అని వాళ్ళే చెప్తుంది. ఈ బియ్యం కూడా పెట్టింది, బియ్యం అనే బియ్యం. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇచ్చింది. మీరు మీ ఊళ్ళలో ఎవరితో వడిపించి తినుంది, సన్న బియ్యం వడ్డించారు. దాంట్లో 30-40% నూకలు ఉన్నాయి, 30-40% నూకలు ఉన్నాయి. అదంతా పాలిస్టర్ రైస్, ప్లాస్టిక్ రైస్ ఉందట. మన ఒక మహిళ చెప్తా ఉంటే నేను చూసిన. అంటే అది వండితే ముద్ద అయిపోతున్నది. ఇదే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరేది ఒకటే,
ఇక క్యారేజ్ తీసుకుపోయి తింటుంది మన ఏంటంటే సన్న బియ్యం వాళ్ళ ఇంట్లో తింటున్నాం అంటున్నారు ఎంత క్యారేజ్ తెస్తున్నారు ఆ క్యారేజ్ పెట్టుకొని తింటున్నారు నిజంగా సన్న బియ్యం తింటుంది వండించి తింటుంది అప్పుడు తెలుస్తుంది మీకు అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే నూకలు లేకుండా కేసీఆర్ గారు ఎట్లయితే గురుకుల పాఠశాలలకు క్వింటాలకు 350 రూపాయలు అదనంగా ఇచ్చి ఫైన్ రైస్ ఇచ్చిండో నువ్వు కూడా నూకలు లేకుండా క్వింటాలకు 350 మిల్లర్లకు ఇయ్యి కడుపు నిండి అన్నం తినేటట్టు సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను చెప్పింది చాలా నూకలు కానీ అలా తీస్తే 30 పైసలు 40 పైసలు నూకలు వెళ్తున్నాయి సగం నూకలే ఉన్నాయి అలా సగానికి సగాలు నూకలు పెట్టి నూకలు అన్నం పెట్టు ఎక్కడికోగా బీజేపీ లీడర్ ఉండే అప్పుడు వడ్లు బాగా పడినాయి తెలంగాణ రేవంత్ రెడ్డి బ్రాండ్ ఏంటంటే 1,50,000 కట్టాలంట అది మళ్ళీ దానికి స్కూల్ బస్సు ఫీజు వేరే 30,000 స్కూల్ బస్సు ఫీజు వేరే స్కూల్ ఫీజు వేరే ఇది రేవంత్ రెడ్డి బ్రాండ్ అంటుంది ఇక ఆయన బ్రాండ్ సంగతి కట్టున్నది మనం ఎన్ని పెట్టిన మైనార్టీ గురుకులాలు బీసీ గురుకులాలు అదేవిధంగా ఎస్సీ గురుకులాలు ప్రతి మండలం ఉన్నాయా లేదా అద్భుతంగా మన పిల్లలు చదువుకుంటున్నారు నాకు అనిపించింది రేవంత్ రెడ్డి నాదేంది యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్ అని రేవంత్ రెడ్డి అన్నాడు కానీ రేవంత్ రెడ్డి బ్రాండ్ నాకు తెలియదా రేవంత్ రెడ్డి బ్రాండ్ ఓట్ ఫర్ నోట్ అది రేవంత్ రెడ్డి బ్రాండ్ ఓట్ ఫర్ నోట్ రేవంత్ రెడ్డి బ్రాండ్ చెట్లు నరుకుడు రేవంత్ రెడ్డి బ్రాండ్ అబద్ధాలు ఆడుడు రేవంత్ రెడ్డి బ్రాండ్ బూతులు మాట్లాడు రేవంత్ రెడ్డి బ్రాండ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టుడు నీ బ్రాండ్ తెలియదా రేవంత్ రెడ్డి బ్రాండ్ అనేది నువ్వు చెప్తే కాదు ప్రజలు డిసైడ్ చేస్తారు ఎవరి బ్రాండ్ ఏందనేది ప్రజలు డిసైడ్ చేస్తారు పాపం రేవంత్ రెడ్డి ప్రజలు డిసైడ్ చేసిందని అర్థమై ఆయనకి ఆయనే చెప్పుకుంటుండే లేలే నాదంతా యంగ్ ఇండియా స్కూల్ నా బ్రాండ్ అంటుంది నీ బ్రాండ్ ఓట్ ఫర్ నోట్ అని ప్రజలకు ఎప్పుడో తెలిసిపోయింది రిజిస్టర్ అయిపోయింది అబద్ధాలు మాట్లాడు బూతులు మాట్లాడు చెట్లు నరకుడు ఇదంతా రేవంత్ రెడ్డి బ్రాండ్ కేసీఆర్ బ్రాండ్ ఎవరైనా చెప్తారు మిషన్ భగీరథ కేసీఆర్ బ్రాండ్ అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ బ్రాండ్ అంటారు చెట్లు పెంచుడు కేసీఆర్ బ్రాండ్ అంటారు ఇట్లా కేసీఆర్ అంటే ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి అంటే తులం బంగారు ఎక్కువ కొట్టుడు రుణమాఫీ ఎగ్గొట్టుడు రైతు బంధు ఎగ్గొట్టుడు మేము భూమి కుదబెట్టాలి ఐసిఐసిఐ కాకపోతే దేని కుదబెట్టినావో చెప్పు కుదబెట్టినవా లేవా భూమి అప్పు తెచ్చినవా లేదా ఇవాళ కుల్లా చెప్పు వీళ్ళు కుదబెట్టిన దేనికి బీకాన్ లిమిటెడ్ బీకాన్ ట్రస్టీషిప్ లిమిటెడ్ కు 400 ఎకరాల భూమి కుదబెట్టిండు 10,000 కోట్ల రూపాయలు బాండ్ రూపంలో తీసుకొచ్చిండు ఎవరైనా అప్పు తెచ్చుకుంటే బ్రోకర్ ఫీజు కట్టాలి వీడు అప్పు ఇచ్చినందుకు 170 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు కట్టిండు 170 కోట్లు లంచం ఇచ్చి అప్పు తెచ్చిండు ఈ పుణ్యాత్మ ఇంకా నేనేదో గొప్ప పని చేసిన నువ్వు ఎవరికి కుదబెట్టేంది రేవంత్ రెడ్డి ఐసిఐసిఐ కుదబెట్టలే మరి ఎవరికి కుదబెట్టినావో చెప్పు కుదబెట్టకుండా నీకు అప్పు పుట్టిందా నువ్వు అప్పు తెచ్చినావా లేదా అప్పు తెచ్చింది నిజం భూమి కుదబెట్టింది నిజం 170 కోట్ల రూపాయలు బ్రోకర్ ఫీజు చెల్లించింది నిజం ఈ తప్పైతే చెప్పు శ్రీధర్ బాబు మాట్లాడుతుండు ఇంకొక బాబు మాట్లాడుతుండు బట్టి విక్రమార్క మాట్లాడుతుండు మీరు తిప్పి చెప్పలేదు కదా పడేస్తే అంతేంది తది పడేస్తేంది నువ్వు అప్పు 10,000 కోట్లు తెచ్చినవా లేదా భూమి కుదబెట్టినవా లేదా 170 కోట్ల రూపాయల బ్రోకర్ ఫీజు ఇచ్చినవా లేదా గది సీదా చెప్పు దమ్ముంటే నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద టీజీఐసికి అప్లై చేసిన ఒక ఎమ్మెల్యేగా ఒక మాజీ మంత్రిగా నాకు సమాచారం కావాలంటే లేదా ఇది చాలా సీక్రెట్ డాక్యుమెంట్ మీకు ఇయ్యమన్నది నేను ఆ ఎండీకి ఫోన్ చేసిన ఏం సీక్రెట్ అయ్యా నేను నీ ఆఫీస్కి వస్తా నేనే ఫైల్ చూస్తా సమాచార హక్కు చట్టం ప్రకారంగా సామాన్య పౌరుడు కూడా ఆఫీస్కి వచ్చి ఫైళ్లు చూడొచ్చు సమాచారం సేకరించవచ్చు నేను నీ ఆఫీస్కి వస్తా అని చెప్పి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే అప్పుడు ఏమన్నాడు నేను దావతున్నా సార్ రాగానే నీకు టైం ఇస్తా సార్ అన్నాడు మళ్ళా ఫోన్ చేసిన వచ్చినాక వస్తేనే నీ ఆఫీస్కు అంటే సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేసాను మళ్ళా చేసిన తెల్లారి మళ్ళా చేస్తే జర చూపియద్దంటారు సార్ మీద ఏమనుకో సార్ అంటూ ఎవడా మీద నువ్వు నీకు శిక్ష పడుతుంది నువ్వు ఇరుక్కుంటూ బిడ్డ జాగ్రత్త
మిస్టర్ ఎండి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పిన. అంటే నీకు ఎందుకు సీక్రెట్ పెట్టావు?